కార్పొరేట్ ఎంఎన్సి కంపెనీస్లో పనిచేసేటువంటి వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. నన్ను అకారణంగా నా ఉద్యోగం నుంచి తొలగించారంటూ దాదాపు నెల 15 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి భావన శర్మ నేడు ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష కూర్చున్నారు. అసలు తన యొక్క డిమాండ్స్ ఏంటి, టెక్ మహేంద్ర ఏం చెప్తా ఉంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ, ప్రధానంగా ఎందుకోసం మిమ్మల్ని తీసేశారు అనే దానికి ఏమైనా సమాధానం వచ్చిందా ఇప్పటి వరకు టెక్ మహేంద్ర నుంచి? Have not submitted the medical documents and satisfactory explanation is not given and mention is documents పంపించారు. పాప కొంట్లో బాగాలేదంటే ఇంకేం సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. అంటే మా పాప పొట్టకోసి చూపించమంటారేమో అది కూడా నాకు తెలియలేదు. అండ్ మోస్ట్లీ వాళ్ళు అడిగిన ఫస్ట్ థింగ్ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ది డిస్కషన్ అంటే నాకేం మెయిల్ రాలేదు డిస్కషన్ కోసం, లింక్ రాలేదు డిస్కషన్ కోసం. వాళ్ళు చేసిన ప్రతి కాల్ ఆన్సర్ చేశాను, ప్రతి మెసేజ్ ఆన్సర్ చేశాను, ప్రతి మెయిల్ కి రిప్లై ఇచ్చాను, డాక్యుమెంట్స్ కూడా పంపించాను. This is an unlawful termination. But my fight was never with the termination. My fight is always with the harassment that is corporate doing on people. నేను ఫస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక్కదానికే ప్రాబ్లం ఉందేమో అని నేను మీడియా ముందుకు వచ్చాను. బట్ ఆ తర్వాత తెలిసింది ఒరాకిల్, విప్రో, క్యాప్జెమినీ, all MNCs are doing the same. It is because of the bad management అనే చెప్పాలి. This is high time that every CEO should recheck the roots of the grounds. You should check on the employees కదా. So that is why we are fighting. Okay. And నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను, పిటిషన్ పెట్టాను. ఇప్పటివరకు కనీసం 20 days అవుతుంది. 23 days అంటే మీరు ఏమని కోరారు? పోలీసు వాళ్ళని ఏమని కోరారు ప్రధానంగా? హెరాస్మెంట్ కేసు పెట్టాను. ఓకే, ఎవరి పైన పెట్టారు, ఎందుకోసం అని పెట్టారు? హెరాస్మెంట్ వాస్ మెంటల్ హెరాస్మెంట్. ఓకే, వేరే వాళ్ళ ముందు డిఫరెన్స్ చేయడం, వాట్సాప్ లేకపోతే చెప్పమన్నారు, నేర్చుకుని మాట్లాడడం, క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ లేకపోవడం, క్వాలిటీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేకపోతే వెనక నుంచి ఫిల్ దిస్ ఫామ్ అని బలవంతంగా ఫిల్ చేయించడం, అవన్నీ ఆర్ నాట్ లీగల్. దానికోసం దీనివల్ల ఏదైతే నేను స్ట్రెస్ కి కూడా అయ్యానో హెరాస్మెంట్ కేసు పెడతాను. ఎందుకంటే మా పాప ఇంట్లో బాగున్నప్పుడు మీరు మెయిల్స్ ఎలా పెడతారు? చెప్పాను కదా, వాళ్ళని కాల్స్ ఎలా చేస్తారు? కాల్స్ చేసి మెయిల్స్ పెట్టినాక మళ్ళీ వాట్సాప్ లో కూడా అడిగారు వాట్ ఇస్ హ్యాపెనింగ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్. కంప్లీట్లీ రాంగ్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ. అది చెప్పడానికి నేను మా మేనేజర్ తో మాట్లాడడానికి ట్రై చేశాను. వాళ్ళు ఏమన్నారంటే దిస్ ఇస్ హౌ వి రన్ బిజినెస్ అని చెప్పారు. అప్పుడు నేను హెరాస్మెంట్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. నేను 1 o'clock 22nd July 2026 పోలీస్ స్టేషన్ కి వెళ్తే 4 o'clock నన్ను టర్మినేట్ చేశారు. అంటే నేను ఇవాళ నుంచి నా జాబ్ లేదంటే దాన్ని బేస్ చేసుకుని నేను చాలా కమిట్మెంట్స్ పెడతాను. అంటే నన్ను ఇన్స్టెంట్ గా తీసేసావు కాబట్టి మనం ఏం రాస్తావు నా రిలీవింగ్ లెటర్ లో బ్యాడ్ బిహేవియర్ అని ఇన్సబార్డినేషన్ రాస్తే నా జీవితం నువ్వు పాడే చేసావు కదా. మరి నేను అన్ని ట్రై చేశాను, లేబర్ కమిషన్ కూడా చేశాను. ఏది వర్కౌట్ అవ్వకపోతే ధర్నా చౌక్ ధర్నా చేశాను. ఇప్పుడు 23 days అయిన తర్వాత నిన్న కంపెనీకి తెలిసి ఏం జరిగింది అని మళ్ళీ అడిగి మళ్ళీ రివర్స్ లో డాక్యుమెంట్స్ అడిగి వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటే టైం పాస్ చేస్తున్నారా నాతో? ఇంకెక్కడ ఐ బిలీవ్ ఇన్ జుడిషియరీ. కాకపోతే అన్నీ నెలలు అన్నీ సంవత్సరాలు జస్టిస్ కోసం వెయిట్ చేసి ఓపిక నాకు లేదు. నా పిల్లల టైంకి వచ్చే జస్టిస్ నాకే సార్, నా కోసం నాకు కావాలి జస్టిస్. సో వాళ్ళందరూ చేసినట్టు కాకుండా నేను కొత్తగా ప్రొటెస్ట్లు, ధర్నాలు, మీడియాలో రీచ్ అవ్వడం లాంటివి చేశాను కాబట్టి ఐ థింక్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్. సార్ లక్షలాది మంది చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కెమెరాలను చూస్తున్నారు. దేర్ ఆర్ 90% గివింగ్ గుడ్ కమెంట్స్. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ నేను ఒక్కదాన్ని కాదు, చాలా మంది ఇలా ఫేస్ చేస్తున్నారు. నా దానికి న్యాయం జరిగితే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుని మిగతా వాళ్ళు న్యాయం చేయించడానికి ఈజీగా ఉంటుంది. మిమ్మల్ని టెక్ మహేంద్ర రిటర్న్ తీసుకుంది అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి, నిజమేనా? మిమ్మల్ని ఉద్యోగంలో జాయిన్ కమ్మన్నారు, మీరే జాయిన్ గాను నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పారు. ఏమని చెప్పారు మీరు? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? లాస్ట్ 1 year టర్మినేషన్స్ రివైజ్ చేసి అలాగే ఎవరెవరైతే తీసేశారో ఇమిడియట్ గా వాళ్ళందరితో మాట్లాడి యూ షుడ్ హియర్ దేర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అండ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ సో దట్ ఎక్కడైతే మేనేజ్మెంట్ తప్పు చేస్తుందో తెలుసు. భాగ్యశ్రీ కందేల్వాల్, రఫీ మొహమ్మద్, తర్వాత పూనం అండ్ శివసాయి పున్నా అందరినీ ఇమిడియట్ గా టర్మినేట్ చేయాలి. దీస్ ఆర్ ద పీపుల్. వీళ్ళందరూ మీ దానిలో పనిచేసేటువంటి మేనేజర్ స్థాయి వల్ల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా మంది జాబ్స్ పోయాయి కదా. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ వాస్ డెఫినెట్లీ a reason of people leaving the company.
ఓకే నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా మీరు ఎవరెవరినైతే పంపించేశారో కంపెనీ క్లియర్ దట్ స్టోరీ. ఉమ్, వీళ్ళందరినీ టర్మినేట్ ఖచ్చితంగా చేయాలి. యాజ్ పర్ ప్రాపర్ నోటీస్ పీరియడ్ మ్యూచువల్ గా ఉండాలి. సార్ Okay. నాకు అర్థం కాదు, మేము ఇంట్లో పనిచేసినప్పుడు మా ఫోన్స్ మీద సీజ్ చేస్తారు ఓకే లేదా లాకర్స్ లో పెడతాం. ఎందుకు సార్ మరి మేము ఇంటికి వెళ్ళినాక వాట్సాప్ మెసేజెస్ చేస్తారు? ఓకే ఆ దిక్కుమాల వాట్సాప్ మెసేజెస్ గ్రూప్స్ డిలీట్ అయిపోవాలి. ఉమ్. ఎప్పుడు చూసినా ఇంటికి వెళ్ళగానే టింగ్ 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 టింగ్. ఎలా సార్ మీరు నా ప్రైవేట్ ఓన్లీ వర్క్ హరాస్మెంట్ అయినా లేకపోతే ఇంకేదైనా వేరే రకమైనటువంటి హరాస్మెంట్ అనుకోవచ్చా? ఓకే మంచి బతికుండగానే చచ్చిపోతాడు వీళ్ళు పెట్టే మెంటల్. ఓకే తర్వాత మెంటల్ హెరాస్మెంట్ వల్ల మేము తినే ముద్ద కూడా లోపలికి వెళ్ళదు సార్ మాకు. ఓకే మేము ఎప్పుడు డిప్రెషన్ లోనే ఉంటాం. ఓకే మమ్మల్ని కొత్తగా ఎవరేం చేయగలరు. దీని మీద పిడుగుపడ్డట్టు ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది, ఏ తాడు దొరికితే ఊరేసుకుందాం అని చూడడానికి ఫస్ట్ మేమే ఉంటాం. ఓకే మీరు చూస్తే మోస్ట్లీ టెక్ ఎంప్లాయీస్ కి ఉమ్, 10 Mental members లో depression. 3 కి డిప్రెషన్ ఉంటుంది, స్పాండిలైసిస్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్ ఉంటుంది. వాడు సన్ దగ్గరికి వెళ్ళాడు, అందరికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తే కామన్ గా ఉండేది స్పాండిలైసిస్, విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే రాత్రంతా వెలుగుతూ ఉంటాం. మమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది సార్ మీరు ఐటీ ఎంప్లాయీస్ అని, కళ్ళ కింద గుంతలు ఉంటాయి, మాకు జుట్టు ఊడిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్. Okay. It is a universal problem. Okay. It has to come to a point. సార్ నాకు ఇంకా పెద్ద చేంజెస్ జరిగిపోవాలని కాదు సార్, చిన్న చిన్న మార్పులు నా వల్ల వస్తే ఇది ఒక యూనియన్ మేనేజ్మెంట్ ఇప్పుడు మీకు టెక్ మహేంద్ర మేనేజ్మెంట్ ఏమైనా సంప్రదించిందా? అసలు ఏం జరుగుతుంది? ఇది నేషనల్ వైడ్ ఇష్యూ లాగా కనబడతా ఉంది కదా ఇప్పుడు. మీతో పాటుగా కొంతమంది మీ దగ్గర కూడా వచ్చి మాట్లాడుతా ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది మీలాగా సఫర్ అయిన వాళ్ళు మీతో వస్తా ఉన్నారు కదా. ఏమైనా మేనేజ్మెంట్ మీకు సంప్రదించిందా అంటే? అదే మళ్ళీ అడిగారు అంతే. మళ్ళీ అడిగారు, మళ్ళీ చెప్పమన్నారు, మళ్ళీ వెళ్ళిపోమన్నారు అంతే. ఓకే ఏంటి మీ డెస్టినేషన్ ఏంటి? మీరు ఏం కోరుకుంటా ఉన్నారు ఫైనల్ గా? ప్రైవేట్ ఆర్ గవర్నింగ్ బాడీ కావాలి టు మానిటర్ ఆల్ అన్లాఫుల్ టర్మినేషన్స్ అండ్ హెరాస్మెంట్. Okay. మహేంద్ర వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను నా నిరాహార దీక్ష వదలను. ఇవాళ ఈ రోజు ఇలా నేను రోడ్ మీద ఈ పరిస్థితికి వచ్చాను. అమ్మగా జాబ్ చేసుకుంటా పిల్లలకి వంట చేసి పెట్టుకునే నన్ను నేను ఇంత ఎండల్లో రోడ్ మీద ఇక్కడ కొంతసేపు ఆగితే నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు. రేపు నా పరిస్థితి ఏంటి అనే స్టేజ్ కి, అంటే రేపు నాకు ఇంకొక జాబ్ రాకుండా బిహేవ్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. అవును They have to compensate entire life of me. ఓకే నా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత నేను కాంపెన్సేషన్ గురించి మాట్లాడతాను. Okay. ఆల్ మై డిమాండ్స్ షుడ్ బి ఫుల్ఫిల్. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేంత వరకు నాకు తెలిసి ఆనంద్ మహేంద్ర గారికి, మోహిత్ జోషి గారికి విషయం ఇంకా తెలియదు. బికాస్ మిడిల్ మేనేజ్మెంట్ మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. ఓకే వాళ్ళు రెస్పాండ్ అవుతే తప్ప ఈ ప్రాబ్లం వారు కూడా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆనంద్ మహేంద్ర గారు కూడా మోస్ట్లీ ఐడియా ఉండొచ్చేమో కదా. తెలుసు. కాకపోతే మిడిల్ మ్యాన్ ఏం చేస్తారంటే వీళ్ళు హ్యాండిల్ అని చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను లీగల్ బ్యాటిల్కి వెళ్ళిపోయాను అనుకోండి, 6 కేసు పట్టింది అంతా మర్చిపోతారని ఫీల్ అవుతున్నారు. దే హావ్ నెవర్ థాట్ దట్ ఐ టేక్ దిస్ స్టెప్. ఓకే ఫైనల్ గా కొన్ని డిమాండ్స్ కనబడతా ఉన్నాయి. 6 months నెట్ సాలరీ యాజ్ పర్ సర్వెంట్స్ పే అని చెప్పేసి, అదేంటి? సో నా డిమాండ్స్ అనేది నేను మీకు ఒకసారి వాట్సాప్ చేసేస్తాను. ఓకే పాత బ్యానర్స్ కొత్త బ్యానర్స్ అన్ని ఇక్కడ కొలైడ్ అయి ఉన్నాయి. ఐ Okay. సెండ్ ఇట్ యు ఇన్ ది వాట్సాప్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్, ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ భావన తను చెప్తున్నటువంటి తన యొక్క ఆవేదన. మొత్తం మీద నాలాగా చాలా మంది ఉన్నారు. నేను ఖచ్చితంగా నా పైన ఆరోగ్య చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టాను. నాకు ఉద్యోగం ముఖ్యం కాదు, నాకంటే నాకు జరిగినటువంటి ఆ యొక్క అన్యాయమే నన్ను సఫర్ చేస్తా ఉందనే మాట అయితే వారు చెప్తున్నాను. చూడాలి మరి తన యొక్క దీక్ష మాత్రం ఇంకా కొనసాగిస్తూ ఉంది. మరి ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా ఏంటనేది మనం కాలమే సమాధానం చెప్తాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివెలుగు హైదరాబాద్.